లగచర్ల రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాత్రి జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హీరియా నాయక్ బేడీల ఘటనపై విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వచ్చాయన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. అలాగే హీరియా నాయక్ ను కూడా లగచర్ల కేసులో నిందితునిగా పేర్కొనలేదని, బాలానగర్లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటున చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏటూ సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. హీరియా నాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. అసలు సురేష్ ఫోన్లో మాట్లాడింది ఎవరితో అనే దానిపై ఆరా తీస్తున్నట్లు ఐజీ వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన అందరికీ కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళు కూడా జనరల్ గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయండి. ఇది చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్ కి లగచర్ల రైతు అని తెలియదు, లగచర్ల కేసు అని లేదు. దాంట్లో అఫీషియల్ గా లగచర్ల కేసు అని లేదు, బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామంటే ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళం. బట్ ఎనీహౌ అది జరిగింది, చాలా అది వాస్తవం. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు. అది సంగారెడ్డి కానీ ఇటన్నీ తెలిసేది. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది, అది ఇంటెన్షనల్గా జరిగిందా, జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిందా, ఏం జరిగింది అనేది, దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి డెఫినెట్లీ టేక్ యాక్ట్. ఇప్పుడు మన సురేష్ అంటేనే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎన్ని రకాలు చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఆయన వద్దండి అక్కడికి అని చెప్పినా కూడా అతను లేదండి పోలీసులు అయితే మీరు ఎట్లా అని అట్లా చేసి రైతులందరూ చెప్తున్నారు అక్కడ అంతమంది ఉన్నారని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది. అతనికి ల్యాండ్ కూడా లూజ్ అవ్వట్లేదు, ఎఫెక్ట్ కాదు అతనికి అతని బ్రదర్కి. సో ఆ ముందు నైట్ ఎంత హడావుడి చేశాడో అన్ని కూడా ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. ఆ నైట్ చాలా పెద్ద చేశాడు. జైలు కాదు అసలు ముందు, అసలు ఇది ఇప్పుడు అక్కడ ఎంత స్టేబుల్గా ఉన్నాడు, ఇంత 2 రోజుల నుంచి ఇంత జరుగుతుంది అంటే ఏంటి అనేది కూడా మేము కూలంకషంగా మెటికులస్గా అన్ని రిపోర్ట్స్ వస్తాయి. అందరినీ మన వాళ్ళందరికీ చెప్పండి, లాయర్లు అందరినీ తీసుకురండి, 1 గంటలో బెయిల్ వచ్చేస్తుంది అని అన్నారు. అంటే దానికి ఏంటి అర్థం అనేది మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. పోలీస్ సైడ్ నుంచి గంటలో బెయిల్ వస్తుందని ఎట్లా చెప్పగలిగాడు అతను, ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు కన్ఫర్మ్ చేయకుండా ఎట్లా చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జైల్లో ఎవరైతే లగచర్ల కేసుకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారో వారిలో సురేష్ అని ఎదుర్కొంటున్నాడు. సురేష్ అన్న వ్యక్తి ఒక ఫోన్ చేయడం అనేది కలకలం రేపింది. ఈ వ్యవహారంలో రైతు ఎవరైతే హీరియా నాయక్ ఉన్నాడో, హీరియా నాయక్ గుండెపోటు వచ్చిందని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో అతనికి బేడీలు వేయడం అనేది కలకలం రేపింది. అయితే అంతకు ముందే సురేష్ అన్న వ్యక్తి జైలు నుంచే ఒక వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలిసింది. ఫోన్ చేసి గుండెపోటు వచ్చే సందర్భంలో మీడియాకు కానీ ఇతర న్యాయవాదులకు కానీ సమాచారం ఇస్తే మనకు బెయిల్ రావడం సులువవుతుందని చెప్పి ఆయన చెప్పిన సంభాషణ అయితే పోలీసులు గుర్తించారు. దీంతోనే ఈ కోణంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే లగచర్ల ఘటనకు సంబంధించి ఎవరైతే జైలు అధికారులు కానీ సిబ్బంది కానీ ఈ హీరియా నాయక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో
బేడీలు వేయడం అనేది సీరియస్ ఇష్యూ కావడంతో నిన్న రాత్రి పూర్తి స్థాయిలో మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ దర్యాప్తు చేసి విచారణ జరిగిన తర్వాత బాధ్యులుగా సూపరింటెండెంట్ తర్వాత జైలర్ పైన సస్పెన్షన్ వేయడం అయితే జరిగింది. ప్రభుత్వానికి అయితే ప్రాథమిక నివేదిక ఇచ్చారు ఈ ఇష్యూలో. అయితే ఈ లగచర్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపడంతో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ వ్యవహారం కావడంతో కొత్త సీరియస్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. దీంతోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఉన్న సురేష్ అనే వ్యక్తి ఫోన్ లో మాట్లాడిన సంభాషణ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. బెయిల్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, అసలు జైల్లోకి ఫోన్ ఎలా వెళ్ళింది, తర్వాత సురేష్ అనే వ్యక్తి ఎవరితో మాట్లాడనేది ప్రస్తుతానికి అయితే చర్చ జరుగుతుంది. వీరికి సంబంధించి న్యాయవాది రామచంద్రరావుతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ఈ బేడీలకు సంబంధించి వ్యవహారం ఆయన చూశారు, కానీ ఈ విషయంలో సురేష్ మాట్లాడింది రామచంద్రరావుతోనా లేదంటే వేరే వ్యక్తులతోనా అనేది తేలాల్సింది. అయితే నిన్న మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏవైతే ఈ వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడం ఎందుకు, అసలు ఇది ప్రాథమికంగా చేసిన తప్ప లేదంటే అనుకోకుండా జరిగిన తప్పిదమా అనేది వాళ్ళు గుర్తించడం అయితే జరిగింది. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే పొరపాటున ఇలా సైబరాబాద్ సమాచారం ఇచ్చారనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం 9 గంటలకు సురేష్ మాట్లాడిన ఫోన్ రికార్డును కూడా పోలీసులు అయితే ట్రేస్ చేస్తున్నారు. హిరియా నాయక్ గుండె నొప్పి వస్తే లాయర్లు ఎలా స్పందిస్తారు, తర్వాత మీడియాకు సమాచారం ఇస్తే ఏ విధంగా ఉంటుందనేది పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడిన కాల్ డేటాను అయితే ట్రేస్ చేస్తున్నారు. సంగారెడ్డి జైలర్ అయితే సస్పెన్షన్ అయ్యారు, సూపరింటెండెంట్ కూడా సస్పెన్షన్ చేయడం అనేది కొంత సీరియస్ ఇష్యూ కావడంతో వారిపైన వేట్ పడిందని చెప్పుకోవచ్చు. జైలర్ సంజీవ్ రెడ్డి కావచ్చు, తర్వాత సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ కావచ్చు, వీరిద్దరూ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నప్పటికీ బేడీల వ్యవహారంలో మాత్రం వాళ్ళు కొంత ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం, కింది స్థాయి సిబ్బందికి సరైన సూచనలు చేయకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పి అయితే విచారణలు అయితే తేలినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే నగేష్, ఇప్పుడు కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా? పూర్తి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? అంటే నిన్న మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ దాదాపు 3 గంటల పాటు ఇక్కడ సంగారెడ్డి సెంట్రల్ జైల్లోనే ఇక్కడ సంగారెడ్డి సూపరింటెండెంట్, తర్వాత సంగారెడ్డి ఎస్పీ, తర్వాత వికారాబాద్ ఎస్పీ 2 జిల్లాల ఎస్పీలకు తీసుకెళ్లి ఆయన జైలు లోపలనే విచారణ జరిపారు. ఎవరైతే జైలర్ ఉన్నారో జైలర్ సంజీవ్ రెడ్డితో పాటు సూపరింటెండెంట్ అక్కడ జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ నలుగురిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, ప్రాథమికంగా ఈ జైలు విషయంలో బయటకు ఎలా వెళ్తున్నాయి, తర్వాత ఈ రైతులకు ఈ బేడీలు వేసే కార్యక్రమం ఏంది, ఆ లగచర్ల ఇష్యూలో ఈయనకు గుండె నొప్పి జైల్లో ఉన్న వ్యక్తికి గుండె నొప్పి వస్తే సాధారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి, కానీ వేరే కేసును ఎలా దీనికి అటాచ్ చేయడం జరిగింది, ఇది కింది స్థాయి సిబ్బంది తప్పిదమా లేదంటే మీరేం చేస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో వారిని ప్రశ్నించడం అయితే మనం అక్కడ ఉన్న ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తుంది. ఈ పూర్తి విషయాల్లో ప్రాథమిక దర్యాప్తు అయితే పూర్తయిపోయింది. దీంతోనే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళిద్దరి పైన చర్యలు తీసుకోవాలని ఆయన జైలు శాఖ డీజీకి ఆ రాత్రి నివేదిక ఇచ్చారు. ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది, ఎవరైతే జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవహారంలో సురేష్ అన్న వ్యక్తి గతంలో కూడా అరెస్ట్ అయిన క్రమంలో నేను తిరిగి వచ్చాక నా ప్రతాపం చూపిస్తా అని మాట్లాడడం, మీడియా ముందు హల్చల్ చేయడం అనేది కొంత సీరియస్ ఇష్యూగా మారింది. అయితే ఇదే క్రమంలో జైల్లో వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు, జైల్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఎవరిచ్చారు, ఆయన ఫోన్ లో ఏ విషయాలపైన మాట్లాడారు, ఇంకా వేరే కోణంలో అంటే ఈ రైతులకు ఇష్యూ వేరే పార్టీలకు అనుగుణంగా మాట్లాడే వ్యవహారాలు ఉన్నాయా, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వారేమైనా సహకారాలు ఇస్తున్నారు అనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది.